టీడీపీ అధినేత చంద్రబాబు నిమ్మకూరు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహావిష్కరణ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జై బాబు వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. స్పీడ్ బ్రేకర్ ఉంది. ఫోటో తీస్తా. లైవ్ నడుస్తుంది కదా నువ్వు
కొద్దిసేపు క్రితం నెమ్మకూరు అయితే చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఆ నెమ్మకూరులో ఎన్టీఆర్ బసవతారకమ్మ విగ్రహాలకి నివాళులు అర్పించి అనంతరం మొత్తం కూడా ఎవరైతే నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారో, నందమూరి బంధువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అందరినీ పరామర్శించిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే నెమ్మకూరులో చాలా మంది కూడా నందమూరి తారక రామారావు సంబంధించిన వంశీకులు కానీ లేకపోతే బంధువులు కానీ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇళ్ళకు కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించి మొత్తం కూడా వాళ్ళ యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే చంద్రబాబు బంధువులు ఇంటికి రావడం పట్ల మొత్తం కూడా వాళ్ళంతా కూడా ఏదైతే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అంటే అరుదుగా చంద్రబాబు అయితే నెమ్మకూరు అయితే రావడం జరుగుతుంది. మిగిలిన కుటుంబ సభ్యులు అయితే లోకేష్ కానీ లేకపోతే భువనేశ్వరి కానీ వాళ్ళందరూ కూడా తరచూ కూడా నెమ్మకూరు వచ్చే పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు మాత్రం అయితే చాలా తక్కువ సార్లు నెమ్మకూరు కూడా రావడం జరిగింది. అయితే ఈసారి నెమ్మకూరుకి వచ్చిన సందర్భంగా ప్రతి ఇంటికి ప్రతి బంధువు ఇంటికి కూడా వెళ్ళి కాలినడకన వెళ్ళి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను ఆప్యంగా పలకరించడం పట్ల మొత్తం కూడా చాలా హర్షాతిరేకాలు బంధువులు అలాగే సన్నిహితులు కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. ఆ కార్యక్రమం మొత్తం కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు నేరుగా ఎన్టీఆర్ విగ్రహాల వద్దకు వచ్చి ఆ తర్వాత అక్కడే ఒక చిన్న సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ సభలో పూర్తి రిచ్ అనే కార్యక్రమంలో చంద్రబాబు పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమానికి అక్కడ శ్రీకారం కూడా చుట్టబోతున్నారు. ఆ కార్యక్రమం ఏదైతే పేదవారిని ధనికులుగా చేయడమే తన ధ్యేయం అని చెప్పి చంద్రబాబు గతంలో అనేక సార్లు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ సంబంధించిన కాన్సెప్ట్ కూడా అక్కడ నెమ్మకూరులో ఏదైతే ఎన్టీఆర్ పుట్టిన జన్మస్థలంలో ఆ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడుతున్నారు. ఎందుకంటే ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం అంటూ ఎన్టీఆర్ నినాదం ఉంది. పేదలు ఎప్పుడు కూడా పేదలుగా ఉండేవారు, వాడు ఎప్పుడు కూడా ఉన్నత వర్గాలకి అద్రోహించాలని చెప్పి ఎప్పుడు కూడా ఎన్టీఆర్ చెప్తూ ఉండేవారు అని కూడా అనేక సభల్లో చంద్రబాబు ప్రస్తావించడం కూడా జరిగింది. అదేవిధంగా ఎప్పుడు ఏదైతే సమాజంలో అట్టడుగా ఉన్న పేదవారు ధనికులుగా ఖచ్చితంగా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికోసం ఈ పూర్తి వచ్చే కార్యక్రమాన్ని ఒకటి చంద్రబాబు తన ప్రెస్టీజియస్ గా తీసుకుని ఆ కార్యక్రమానికి అక్కడ శ్రీకారం చుడుతున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఆ ప్రణాళికలు కూడా ఆయన తన సిద్ధం చేసుకుని దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అక్కడ కొంత ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, బాబు గారు